ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ఎన్ఆర్ఐ టీడీపీ యూకే ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు. రైతుల సంక్షేమం కోసం ఏదైనా చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అట్లాంటా స్టేట్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. వక్ఫ్ సవరణ బిల్లు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ముస్లింల భారీ ర్యాలీ. రౌడీ షీటర్లు మరియు నేర చరిత్ర గల వారికి నంద్యాల జిల్లా పోలీసులు కౌన్సిలింగ్. నంద్యాల ఎంపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎంపీ డాక్టర్ బారెడ్డి శబరి. ఎన్ఆర్ఐ టీడీపీ యూకే ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ టీడీపీ యూకే ఆధ్వర్యంలో భారతదేశ రాజకీయాల్లో ప్రముఖ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా బ్రిటన్లో జరిపారు. బిర్మింఘం, కోవెంట్రీ మరియు మిడిల్స్ బరో వంటి ప్రముఖ నగరాల్లో ఈ కార్యక్రమాలు కనువిందుగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా చంద్రబాబు నాయకత్వం మరియు సేవలను గౌరవిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్ఆర్ఐ టీడీపీ యూకే సభ్యులు, తెలుగు సమాజం మరియు పలువురు ప్రముఖులు ఈ వేడుకలలో పాల్గొని ఆయన విజయాలను, సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ టీడీపీ యూకే సభ్యులు తమ అభిమానం మరియు సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు చేసిన కృషిని ప్రశంసించారు. రైతుల సంక్షేమం కోసం ఏదైనా చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో ఆయన వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని సన్న, చిన్నకారు రైతులకు రాయితీపై వ్యక్తిగత వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే నేడు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత వ్యవసాయానికి ఇస్తోందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఆలోచనతో వారికి చేదోడు వాదాడుగా ఉండేందుకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను సబ్సిడీకి అందిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో వ్యవసాయ పంటల ఉత్పాదకత పెంచాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుందని, గత ప్రభుత్వంలో అన్నదాతలకు జరిగిన అన్యాయం మళ్లీ పునరావృతం కాకూడదనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 2014-19 మధ్య ప్రత్యేకంగా రాష్ట్రంలో భూసార పరీక్షలు చేస్తే గత ప్రభుత్వంలో ఎక్కడ భూసార పరీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించిందని, రైతుల పంట మార్పిడి అంశాన్ని పట్టించుకోకుండా ఒకే పంటను మూస ధోరణిలో వేయడం వల్ల నష్టాల పాలవుతున్నారని అన్నారు. పంట భూములను పరిశీలించిన అనంతరం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తే రైతే రాజు అవుతాడని, వ్యవసాయ అధికారుల సూచనలు ఖచ్చితంగా పాటించాలని రైతులకు మంత్రి విన్నవించారు. గత 5 ఏళ్ల పాలనలో ఏ ఒక్కరోజు రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు ఇచ్చిన దాఖలా ఎక్కడా లేదని, నేడు వీలైనంత తక్కువ ధరకే ఆయా పరికరాలు రైతులకు సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు డిమాండ్ ఆధారంగా భవిష్యత్తులో మరింత ఎక్కువ మంది రైతులకు అందజేస్తామని, అవసరమైతే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుతో మాట్లాడి నియోజకవర్గాల్లో రైతులకు అవసరాల మేరకు యాంత్రీకరణ పరికరాలు అందిస్తామన్నారు. గతంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న అనంతపురం జిల్లా హార్టికల్చర్ ద్వారా నేడు జీఎస్టీపీలో ముందు వరుసలో వస్తుందని, మన ప్రాంతంలో కూడా హార్టికల్చర్ ఎక్కువగా ఇప్పుడిప్పుడే వస్తోందన్నారు. జొన్నలు గిట్టుబాటు ధర రావడం లేదని, స్థానికంగా రైతులు మా దృష్టికి తీసుకొస్తే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంని కలిసి విన్నవించడంతో నేడు గిట్టుబాటు ధర జొన్న
కొనుగోలు చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పక్కుదోవ పట్టించిందని, నేడు కేంద్రం నుంచి పోలవరంకు నిధులు తిరిగి తీసుకొచ్చి తద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దాదాపు 1,00,000 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం బనకచెర్ల అనుసంధానంకు చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారని, కేంద్రం సహాయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే మన ప్రాంతమంతా అభివృద్ధిమయంగా మారుతుందన్నారు. ప్రతి రైతు ఈ పంట నమోదు చేసుకోవాలని, ఈ పంటలో నమోదు చేసుకోకపోతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. నేడు రైతులు కూలీలు దొరక్క ఇబ్బంది పడుతున్న తరుణంలో డ్రోన్స్ను వ్యవసాయ రంగంలో వినియోగిస్తున్నారని, డ్రోన్స్ తన శాఖ పరిధిలోకి వస్తుందని, స్థానికంగా వ్యవసాయంలో డ్రోన్స్ వినియోగం పెంచేందుకు అవసరమైతే సబ్సిడీ ద్వారా వాటిని ఇచ్చేందుకు అవకాశాలను పరిశీలిస్తామన్నారు. డ్రోన్స్ను వ్యవసాయంలో వినియోగించడం ద్వారా రైతులు అనేక విధంగా లబ్ధి పొందవచ్చని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళి తదితరులు పాల్గొన్నారు. ఒక పోలవరం మనకు యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు కావలసినటువంటి పోలవరం ప్రాజెక్టు, దానివల్ల చాలా మంది అనుకుంటారు ఎక్కడో పోలవరం ఉంటారనేటువంటిది. అవన్నీ కూడా ఇంటర్నల్ గా లింక్ ఒకదానికి ఒకటి వచ్చిన తర్వాత మన నీళ్లు మనకు కానీ పైనుంచి వచ్చిన నీళ్లు కానీ శ్రీశైలం నుంచి ఎక్కువ అత్యధిక భాగము అక్కడ పోలవరం తయారైతే శ్రీశైలంలో మనకు ఉండేటువంటి దాని ప్రకారం కూడా వాటాలో ఎక్కువ వాడుకోవడానికి, ఇంకా సస్యశ్యామలం చేసుకోవడానికి, రాయలసీమకు సస్యశ్యామలం కావాలంటే అది కూడా ఒకసారి ఉపయోగపడుతుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతినిత్యము నదుల అనుసంధానం చేయాలి, గేట్వే ఆఫ్ బనగా ఇది యొక్క బనకచెర్లను పెట్టి ఆ ప్రాంతం నుంచి చుట్టుపక్కలకు నీళ్లు ఇవ్వాలి, దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు అవుతుందంటే కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చేయాలి. ఎందుకంటే నీరు సస్యశ్యామలంగా ఉంటే మనమందరూ కూడా పంటలు వేసుకొని ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. అట్లాంటా స్టేట్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కమింగ్ ఎన్టీఆర్ స్టాట్యూ 2450 మౌంటైన్ రోడ్లో ఆదివారం సాయంత్రం జరిగిన వేడుకలలో గుడివాడ ఎమ్మెల్యే వేణిగండ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబును గుండెల్లో పెట్టుకుని పూజిస్తానన్నారు. పనికిమాలిన వ్యక్తులను టార్గెట్ చేయడానికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యతనివ్వడం లేదని, ప్రజలు మంచి కోసం కష్టపడి పనిచేయడమే చంద్రబాబు బలమన్నారు. ప్రవాసాంధ్రులు చంద్రబాబు చేపట్టిన P4లో భాగస్వాములు కావాలన్నారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ప్రాముఖ్యమైన రోజని, గత ఏడాది పర్యటనలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చోటే చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలను తీర్చడానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందు ఉంటూ రాష్ట్ర తలరాతలను మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న మహోన్నత వ్యక్తి సీఎం చంద్రబాబుని కొనియాడారు. ఖండాంతరాలు దాటి పుట్టినరోజు వేడుకలు జరుగుతుండడమే చంద్రబాబు గొప్పతనానికి నిదర్శనమని, సమకాలీన రాజకీయాల్లో చంద్రబాబుకు సాటి వచ్చే వ్యక్తి దేశంలో మోడీ తమ మరొకరు ఉండరని అన్నారు. తెలుగు ప్రజలందరూ రుణపడి ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబుని, మోడ్రన్ హైదరాబాద్ను ఎలా అభివృద్ధి చేశారో ప్రపంచ స్థాయిలో అమరావతి లాంటి గొప్ప నగర నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. మనం చేసే పనులు భవిష్యత్తు తరాలకు ఎలా ఉపయోగపడతాయో అని నిరంతరం ఆలోచిస్తున్న గొప్ప మనిషి చంద్రబాబుని, ఇంకా కొందరిని జైలుకు పంపడం లేదంటే అని మనం ఆలోచిస్తున్నామని, ప్రజలకు ఏం మంచి చేయాలని చంద్రబాబు నిరంతరం ఆలోచిస్తున్నారని అన్నారు. చట్ట ప్రకారంగానే వ్యవహరించాలనేది చంద్రబాబు ఆలోచన అని, 5 ఏళ్ల పాటు పనికిరాని వ్యక్తులు చంద్రబాబు గురించి నీచంగా మాట్లాడారని, నేడు అధికారం ఉంది కదా అని వాళ్ళని టార్గెట్ చేయకుండా ప్రజల కోసం కష్టపడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం తనకు చేసిన అన్యాయాలను దిగమింగి రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం కోసమే ఆయన కష్టపడుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ తనకు ఆరాధ్య దైవం అయితే చంద్రబాబును గుండెల్లో పెట్టుకుని పూజిస్తానని, చంద్రబాబు 2047 విషయంలో మనందరం భాగస్వామ్యం అవుతామని రాము పిలుపునిచ్చారు. నా సొంత పని కింద నేను చేసి పెడతానని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. అందరినీ కూడా P4లో కూడా భాగస్వామ్యులు కామని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఏదైనా ఒక చిన్న విషయాలు ఏదో ఒకటి తీసుకోండి. మీరు మీ ఊర్లో స్కూలే చేసుకోవచ్చు, లేదు ఇంకోటి ఏదైనా ట్రైనింగ్ లోన్ పెట్టుకోవచ్చు. మనం ఇక్కడికి వచ్చి చాలా లాభపడ్డాం. కొంత మెంటారింగ్ ఇచ్చుకుంటా వచ్చి జనాలు, ఎందుకంటే షార్ప్ పీపుల్, తెలుగు ప్రజలు అందరూ షార్ప్ పీపులే. సో వాళ్ళందరికీ కొంచెం మెంటారింగ్ ఇచ్చి మైండ్ సెట్ కనుక మనం సరిచేయగలిగితే అత్యంత ప్రతిభావంతులుగా ఎదిగే అవకాశాలు చాలా మందికి ఉన్నాయి. సో దానికి కూడా మీరందరూ కూడా ఏం చేద్దామన్నా కానీ, ఇలాంటి విషయాలు ఏదైనా కానీ. అండ్ ఆల్సో మన రాజధాని స్టార్ట్ అయిపోయింది, అమరావతి 60,000 కోట్లతో పనులు స్టార్ట్ అయినాయి. అంటే ఇక
ఈ 3 ఏళ్లలో మనకి అత్యంత ఇంపార్టెంట్ ఇవన్నీ కట్టేసి రాజధాని నిర్మించేసి దాని చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా 5 ఏళ్లలోపు ఫినిష్ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటా ఉన్నాం. మొత్తం అంతా రెడీ అవుతుంది. సో ఇది మంచి తరుణం. మీకు ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ మీ అందరికీ ఎలాంటి అవసరం వచ్చినా కానీ ఇది మంచి టైం. యూ ఇన్వెస్ట్ ఇన్ ఏపీ అండ్ యుల్ గెట్ రైట్ రిటర్న్స్ బ్యాక్ మీకు. ఎందుకంటే పెరిగే టైంలోనే మనం కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీకు గుడివాడ నియోజకవర్గంలో అయితే కనుక ఏ పని ఉన్నా కానీ నేను పూర్తిగా 100% చేసి పెట్టగలను. అలాగే మీకు బయట కూడా ఏమన్నా అవసరం ఉన్నా కానీ తప్పకుండా రీచ్ అవ్వండి. నేను ఒక వాట్సాప్ కాల్ అవే. సో మీరు రీచ్ అవ్వండి. మీకు కావాల్సిన హెల్ప్ నేను తీసుకుని చేసి పెడతానని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ రాము గారు. కేక్ కట్ చేద్దామండి. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో పలు ప్రభుత్వ కార్యాలయాలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. 5వ సచివాలయం, హెల్త్ క్లినిక్ సెంటర్, డిఆర్డీఏ వెలుగు కార్యాలయాల్లో ఆయన ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధుల్లో బాధ్యతారాహిత్యంగా ఉన్న అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరవుతున్న అధికారుల వివరాలను ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం మంత్రి బీసీ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి విధుల నిర్వహణలో బాధ్యతతో మెలగాలని, తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించి ప్రజలకు జవాబుదారీగా నిలవాలని ఆయా అధికారులకు సూచించారు. అనంతరం కోవెలకుంట్ల 2 హెల్త్ క్లినిక్ సెంటర్ను పరిశీలించిన సందర్భంగా అక్కడ పరిశుభ్రతపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర వంటి కార్యక్రమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నప్పటికీ ప్రభుత్వ సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోగులకు స్థానికంగా అందిస్తున్న సేవలపై మంత్రి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం డిఆర్డీఏ వెలుగు కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి కార్యాలయంలో శిక్షణ తీసుకుంటున్న మహిళలతో మాట్లాడారు. కుట్టు మిషన్లు ఉన్నప్పటికీ చైర్స్ లేకపోవడంతో తాము మిషన్ వర్క్ నేర్చుకోలేకపోతున్నామని మంత్రి దృష్టికి మహిళలు తీసుకొచ్చారు. ఈ అంశంపై సంబంధిత అధికారితో ఫోన్లో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. కోవెలకుంట్ల 5 సచివాలయం పరిశీలన సందర్భంగా మండలంలో భూ సర్వే జరుగుతున్న తీరుపై స్థానిక ఎంఆర్ఓ పవన్ కుమార్ రెడ్డిని మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సకాలంలో భూ సర్వేను పూర్తి చేసి స్థానిక ప్రజలు, రైతుల రెవెన్యూ సమస్యలు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎంఆర్ఓను మంత్రి ఆదేశించారు. ఎంతమంది పేషెంట్ వచ్చారు దగ్గర ఇది రిజిస్టర్ ఇక్కడ ఈ కాలనీ వాళ్ళు వచ్చినారా? ఏముందన్నారు వాళ్ళకు ఇబ్బంది? జాగ్రత్త చేసుకుని నీటి పెట్టుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుపై నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ముస్లింలు వేల సంఖ్యలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆత్మకూరు పట్టణంలోని కొత్తపేట మసీద్ నుంచి గౌడ్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు జబీబుల్లా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే భారీ ఎత్తున ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ये गाड़ी जा रही है शादी तरह गाड़ी को रास्ता कीजिए ऐसे से जा रहे हैं आसानी माशाल्लाह बाद में गाड़ी है उसके आगे से आता है रास्ता क्लियर करने का है रास्ता क्लियर करने का है इधर गाड़ी से हमारी मीटिंग मेहरबानी फरमाकर आवाज काफी दूर तक आ गई सारे हजरात इत्मीनान से खड़े నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధులలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలవారికి పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీట్లు కలిగిన వ్యక్తుల ప్రవర్తన, వారు నిర్వహించే పనులు, వారి జీవన విధానంపై నిఘా ఉంటుందని కౌన్సిలింగ్ వచ్చిన వారికి పోలీసు అధికారులు తెలిపారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తిని మానుకొని సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా పోలీసు వారి సూచనలను బేఖాతరు చేసినా అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నంద్యాల పార్లమెంటు పరిధిలోని ప్రజల వ్యక్తిగత సామూహిక సమస్యలు పరిష్కారం చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. సోమవారం నంద్యాల బొమ్మల సత్రంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో స్వయాన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఇటీవల ఆధునీకరణ పేరుతో నంద్యాల రైల్వే స్టేషన్ ముందు ప్రధాన రహదారి పక్కన ఉన్న చిరు వ్యాపారులు తమ దుకాణాలు రైల్వే అధికారులు తొలగించడంతో సుమారు 60 కుటుంబాలు వీధి పాలయ్యాయని, న్యాయం చేయాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని ఆశ్రయించారు. వెంటనే రైల్వే ఉన్నతాధికారులతో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఆధునీకరణ పేరుతో పేదల కడుపు కొట్టవద్దని, బాధితులకు న్యాయం చేయాలని కోరగా తాత్కాలిక తోపుడు బండ్లు పెట్టుకుని చిరు వ్యాపారం చేసుకునేలా పరిష్కారం ఎంపీ శబరి చూపారు. లోకల్, నాన్ లోకల్ సమస్యపై నంద్యాల, హిజ్రాల మధ్య తరచూ గొడవలు పడుతున్నామని, మాకు న్యాయం చేయాలని ఎంపీ బైరెడ్డి శబరికి హిజ్రాలు విన్నపం చేయగా తన్ను కలిసేందుకు వచ్చిన హిజ్రాలకు ఎంపీ శబరి తన చేతుల మీదుగా చీరలను పంపిణీ చేసి నంద్యాల డీఎస్పీ ద్వారా వారి సమస్యకు పరిష్కారం చూపిస్తానని ఎంపీ హామీ ఇవ్వడంతో ఎంపీని హిజ్రాలు దీవించారు. దివ్యాంగులు 3 చక్రాల బ్యాటరీ సైకిళ్లు కావాలని అడగ్గా అవసరమైన 3 చక్రాల బ్యాటరీ సైకిళ్లకు ఎంపీ నిధులు విడుదల చేస్తున్నట్లు, అలాగే ఎంపీ ఆఫీసులోకి రాలేని 2 కాళ్లు లేని నంద్యాల శ్రీదేవి అను దివ్యాంగురాలు వద్దకే ఎంపీ శబరి ఆఫీస్ నుంచి బయటకొచ్చి ఆటోలోనే ఉన్న ఆమె యోగక్షేమాలు అడిగి వెంటనే 2 కాళ్లకు అవసరమైన రోబోటిక్ కాళ్లు అమర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ శబరి హామీ ఇచ్చారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు నుంచి వినతి పత్రాలు స్వీకరించి సాయంత్రం వరకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తీసుకుని కొన్ని ఫోన్ ద్వారా ఆయా శాఖల అధికారులతో పరిష్కరించారు. మరికొన్ని దశల వారీగా పరిష్కారం చూపుతానని ఎంపీ శబరి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ సాధించేందుకు కృషి చేసిన ఉమ్మడి ప్రభుత్వానికి కృతజ్ఞతలుగా ఎంఆర్పీఎస్ నాయకులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చేతుల మీదుగా ఎంపీ ఆఫీస్ ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కార్యాలయం కార్యదర్శి విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ విజయం, ఎన్డీఏ కూటమి విజయం. ఎంఆర్పీఎస్ విజయం, ఎంఆర్పీఎస్ విజయం, ఎంఆర్పీఎస్ విజయం, ఎన్డీఏ కూటమి విజయం.
వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి నాయకత్వం. వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి నాయకత్వం. సాధించాం 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 ఎన్డీఏ కూటమి నాయకత్వం. ఎన్డీఏ కూటమి నాయకత్వం. సాధించాం 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 వర్ధిల్లాలి బైరెడ్డి శివరాం మేడం గారికి. వర్ధిల్లాలి బైరెడ్డి శివరాం మేడం గారికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్ఆర్ఐ టీడీపీ యూకే ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు. రైతుల సంక్షేమం కోసం ఏదైనా చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అట్లాంటా స్టేట్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. వక్ఫ్ సవరణ బిల్లు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ముస్లింల భారీ ర్యాలీ. రౌడీ షీటర్లు మరియు నేర చరిత్ర గల వారికి నంద్యాల జిల్లా పోలీసులు కౌన్సిలింగ్. నంద్యాల ఎంపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.